సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్లో విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నిన్న నోటీసులు జారీ చేయడంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లారు. అల్లు అర్జున్ తన న్యాయవాదితో కలిసి ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. నాటి ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 10 నిమిషాల వీడియో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పిఎస్ చుట్టూ 200 మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఏసీపీ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం చిక్కడపల్లి నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రస్తుతం ఏం జరుగుతోంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణ కంటిన్యూగా కొనసాగుతుంది. దాదాపు 11 ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ అడుగుతున్నట్టు కూడా కొంచెం సమాచారం అందింది. పుష్ప 2 స్పెషల్ షో సంబంధించి సంధ్యా థియేటర్ వస్తున్న నేపథ్యంలో అనుమతి తీసుకున్నారా, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించి మీకు సమాచారం ఇచ్చారా, ఇవ్వలేదా, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా, తెలియదా, మీకు మీడియా ముందుకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు, రోడ్ షో అనుమతి తీసుకున్నారా లేదా, అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్ కు వచ్చారు, మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసుల దాడి చేసిన బౌన్సర్ల వివరాలకు సంబంధించి అడుగుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతా ఉంది. దాదాపు 11 గంటల నుంచి అల్లు అర్జున్ చేరుకున్నారు. తన లీగల్ టీము తో పాటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి స్టేషన్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ చిక్కడపల్లి ప్రాంతంలో మాత్రము పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు ఇతర ఎవరైనా రాకుండా కూడా పూర్తిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ మాత్రము అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నట్టు చెప్తుంది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనకు ఎవరు చెప్పలేదు, ఆ రేవతి విషయంలో చనిపోయిన విషయం మరునాడు ఉదయం తెలిసింది అని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించడం కావచ్చు. అదే విధంగా రోడ్ షో కూడా నిర్వహించలేదు, అభిమానులను ముందుకు వెళ్లేందుకు చేతులు మాత్రమే ఊపానంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మాత్రము దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రశ్నలు అడుగుతున్న విషయం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సిపి హైదరాబాద్ సిపి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ రోజు సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ వచ్చిన టైం నుంచి వెళ్లిపోయే వరకు కూడా ఏమేమి సంఘటనలు జరిగినాయి అనేది పూర్తిగా ఒక 9 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు, ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన సమాధానాలు ఇటు సిపి విడుదల చేసిన వీడియోలో మ్యాచింగ్ కాకపోవడంతోనే దీనికి సంబంధించి పూర్తిగా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ రోజు విచారణ కొనసాగిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో గంట పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.